టాలీవుడ్ లో దగ్గుబాటి ఫ్యామిలీ అంటే మంచి పేరుంది. మూవీ మొఘల్ దగ్గుబాటి రామనాయుడు తెలుగు సినిమాలకు ఎన్నలేని సేవలు చేశారు. నిర్మాత అనే పదానికి ఆయన ఓ నిర్వచనం. విలువలకు విలువనిచ్చే మనిషి రామనాయుడు. కుటుంబాన్ని కూడా రామనాయుడు అలాగే తీర్చిదిద్దారు. నిర్మాతగా సురేష్ బాబు, హీరోగా వెంకటేష్. ఈ ఇద్దరు తండ్రి బాటలోనే నడుస్తున్నారు. చెన్నై నుంచి తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్కు తరలివచ్చినప్పుడు ప్రభుత్వం సినిమా వాళ్లకు కేటాయించిన భూమిలో స్టూడియోను నిర్మించారు రామనాయుడు. ఫిలిం నగర్ లో ఉన్న ఈ స్టూడియో అంటే రామనాయుడికి ఎంతో సెంటిమెంట్. ఫిలిం నగర్ లోనే రామనాయుడు ఇల్లు కట్టారు. అప్పటి నుండి ఆయన మరణించే వరకు సురేష్ బాబు, వెంకటేష్ ఇదే ఇంట్లో ఉమ్మడి కాపురం ఉన్నారు. అయితే ఇటీవల వెంకటేష్ మణికొండలో సకల సౌకర్యాలతో సొంత ఇంటిని నిర్మించుకున్నారు. రామనాయుడు మరణం తర్వాత చోటు చేసుకున్న ఈ పరిణామాలతో అన్నదమ్ముల మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు వినిపించాయి. ఆస్తి పంపకాల విషయంలోనూ ఇద్దరి మధ్య గొడవలు జరిగాయనే ప్రచారం జరిగింది. అయితే దగ్గుబాటి ఫ్యామిలీలో మెంబర్స్ పెరిగే కొద్దీ ఇల్లు చిన్నది కావడంతోనే వెంకటేష్ కొత్తిల్లు కట్టుకోవాలనే ఆలోచన చేశారట. అలా ఇంట్లో అందరి అంగీకారంతోనే ఆయన మణికొండలో ఇల్లు కట్టుకున్నారు. ఉమ్మడి కుటుంబం నుంచి వేరైనా వెంకటేష్ రోజు తల్లి, అన్న సురేష్ బాబు దగ్గరకు వచ్చిపోతూ ఉంటారు. వెంకటేష్ వెళ్లిపోయాక సురేష్ బాబు తల్లితో పాటు తండ్రి కట్టించిన ఇంట్లోనే ఉంటున్నారు. మొదటి నుంచి జాయింట్ ఫ్యామిలీ అయినా దగ్గుబాటి వారింట్లో ఎవరి ప్రైవసీ వాళ్లకుంటుంది. ఇలా ఉండాలి, అలా ఉండాలి అన్న రూల్స్ కూడా ఉండవు. ఇక రాణా పెళ్లి చేసుకున్నా ఇదే ఇంట్లో ఉండాలని భావిస్తున్నాడు. అందుకు ఇష్టపడే అమ్మాయిని మాత్రమే తాను కోడలుగా చేసుకోవాలని దగ్గుబాటి ఫ్యామిలీ భావిస్తోంది. మొత్తానికి వెంకటేష్ కొత్తిల్లు కట్టుకోవడం వెనుక ఉన్న అసలు సంగతి ఇదే.